అందరికీ నమస్తే. తిరుమల తిరుపతి లడ్డు ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. ఇంతవరకు మన ఛానల్లో తిరుపతి లడ్డు గురించి అంతవరకు చేయలేదు. ఎందుకంటే ఆ, అంతా అదే కంటెంట్. పొద్దుగూకులు వాళ్ళు చెప్తే ఏంటంటే వీళ్ళు కల్తీ జరగలేదు, కూటమి ప్రభుత్వం అనవసరంగా దాని గురించి గొడవ చేస్తుందని చెప్తా ఉన్నారు. లేదు, కల్తీ జరిగింది, ఇప్పుడు దాకా కల్తీ అనుకున్నాము, కానీ కల్తీ కదా, అసలు నెయ్యే కాదట, అది కెమికల్స్తో తయారు చేశారంట అని చెప్పేసి కూటమి వాళ్ళు చెప్పడం, ఇలా వాదన జరుగుతూ ఉంది. అసలు ఒకటి నా చిన్న డౌట్ ఏంటంటే, దీన్ని అసలు బయటికి ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం చాలా ఫేమస్, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. సో అక్కడ లడ్లు తీసుకునేది ఎవరు? వెళ్ళినటువంటి భక్తులు. భక్తులందరూ ఎవరు? హిందువులు. లడ్లు అమ్మేది ఎవరు? హిందువులు. అక్కడ లడ్లు తయారీ చేసేది ఎక్కడ? అక్కడే. ఎవరు తయారు చేస్తారు? హిందువులే తయారు చేస్తారు. పోనీ అక్కడ ఏమైనా ముస్లిమ్స్ ఉన్నారా? హిందువులు ఉన్నారా? క్రిస్టియన్స్ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి ఒక్క ముస్లిం ఉండడు, ఒక్క క్రిస్టియన్ ఉండడు. ఎవరుంటారు? అందరూ హిందువులే ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఇంక సమస్య ఉంది. సరే, హిందువులు తప్పు చేయకూడదంటే తప్పు చేసి ఉండొచ్చు, చేశారు, కక్కుర్తి పడ్డారు, తప్పు చేశారు. అది ఎవరి గవర్నమెంట్ అయినా కానీ, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. కాకపోతే ప్రస్తుతం టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా అప్పుడు వైసీపీ ఉంది కాబట్టి వైసీపీలో తప్పు జరిగింది అంటారు. దాన్ని సిట్ విచారణ కానీ, సిఐడి కానీ, లేకపోతే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కానీ వచ్చి వాళ్ళని శిక్షిస్తాడని కొంతమంది అంటున్నారు. ఓకే, అది బాగానే ఉంది. ఎందుకంటే తప్పు ఏం జరిగిందో ఏంటంటే తెలియదు. కానీ కోర్టు దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా రసాయనాలు వాడారు అనే మాటని క్లారిటీగా చెప్పట్లేదు. ఆ క్లారిటీగా కోర్టు ఏమి ఇచ్చిందనేది ఆ ఫైల్లో క్లియర్గా ఎవరు కూడా సరిగ్గా చూపించట్లేదు. ఏదో ఒక మూలన దాన్ని పట్టుకొని ఏలబడుతున్నారు. పూర్తిగా కోర్టు ఎన్ని పేజీలు రిపోర్ట్ ఇచ్చింది, ఇదిగో పలాని పేజీలో పలాని లైన్లో ఇలా ఉంది అనేది వివరణ ఎవరు చెప్పట్లేదు. సరే, ఇక దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వాళ్ళు వైసీపీని దూషించడం, అంటే అప్పుడు వైసీపీకి 2 దఫాలుగా తిరుమల చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయి. సో ఆ తర్వాత ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారిని పెట్టారు, టీవీ5 అధినేతని. ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ సుబ్బారెడ్డి గారి మీద అభియోగాలన్నీ కూడా రుద్దుతా ఉన్నారు. సరే, రుద్దుతున్నారా లేకపోతే నిజం అనేది ఇప్పుడు అది కోర్టు విచారణలో ఉంది. ఇంకా ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, పిలవలేదు, విచారణ కూడా జరగలేదు. జస్ట్ పిలిచి మాట్లాడుతున్నారు అంతే. అంటే ఒక రకంగా విచారణ స్టార్ట్ అయింది. ఇంకా సిఐడి ఎటువంటి దాని మీద నిర్ణయాలు తీసుకోలేదు. వైసీపీ దోషి అని క్లారిటీగా ప్రకటించలేదు. ఇలా ఉంది టెస్ట్ చేస్తే అనేది మాత్రం వచ్చింది. అది కూడా క్లారిటీగా సామాన్యులకి ఎవరికి దొరకటం లేదు. సో ఇక్కడ దాంట్లో బాత్రూమ్ టాయిలెట్స్ క్లీనర్స్ వాడారు అనే పదాలు ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి సంబంధించి ఒంగోలు వైవి సుబ్బారెడ్డి గారి స్వయాన భావమరిది అయినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈయన ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా 4-5 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి. అయితే 2024 ఓటమి తర్వాత ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన అప్పుడప్పుడు ఒంగోలు వస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు వైసీపీ మీద కావచ్చు, టీడీపీ మీద. కానీ టీడీపీ మీద అంత ప్రేమ ఏం లేదు. టీడీపీలో కూడా ఆయన అంటే అంత ప్రేమ లేదు. టీడీపీ వాళ్ళకు కూడా ఇప్పుడు బాలినేని వాసు గారంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే కనిపిస్తానే ఉంది. ఒకవేళ ఇప్పుడు జనసేన నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏదన్నా పదవి ఇవ్వాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఇష్టపడే పరిస్థితి లేదు. సో అదేవిధంగా జనసేన వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రియాజ్ కావచ్చు, ఇంకా కొంతమంది జనసేన నాయకులు అందరూ కూడా బాలినేని వాసు గారు అంటే ఇష్టం లేదు. కానీ వైసీపీలో నుంచి ఒక వర్గం, వాసు గారి వర్గం బయటికి వెళ్ళింది కాబట్టి ఆయన జనసేనలో ఏదో కావాలి అని కోరుకుంటున్నారు. సరే, అది పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా ఇవ్వరా అనే విషయం పక్కన పెట్టేస్తే, అయితే నిన్నటి రోజున బాలినేని వాసు గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. లడ్డు కల్తీ జరిగిందేమో, జరిగి ఉండొచ్చు, జరిగి ఉంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అని కొంత వేదాంత ధోరణిలో మాట్లాడటం జరిగింది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయంగా ఉంది. అంటే ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన
ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేశాడా అనేది క్లారిటీ లేకుండా మాట్లాడారు. చేశాడా చేయలేదని క్లారిటీగా చెప్పలేదు. కానీ వైసీపీ హయాంలో తప్పు జరిగిందేమో, జరిగితే సిఐడి వాళ్ళు విచారిస్తారు, మనం ఎందుకు మాట్లాడాలా పొద్దుగుకులు ఆ విషయం గురించి అంటూ ఆ విషయాన్ని లేపటం ఎందుకు, దాని గురించి మళ్ళీ సద్దు మనగించడం ఎందుకు అనేది కూడా కొంతమంది విశ్లేషిస్తా ఉన్నారు. సో వాసు గారు అయితే మాత్రం ఆ గత హయాంలో తప్పు జరిగి ఉండొచ్చు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా క్లారిటీగా చెప్పకుండా తప్పు జరిగిందేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ మారారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏదో దూషించాలి. జనరల్ గా జరుగుతున్నటువంటి అంశం. ఒకవేళ ఆయన టీడీపీలో ఉన్నా కూడా జనసేన దూషిస్తాడు, లేకపోతే వైసీపీలో ఉంటే టీడీపీ వాళ్ళు అంటాడు. ఖచ్చితంగా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ, ఇందులో ప్రత్యేకత ఏం లేదు. సో మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లడ్డు గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన మొట్టమొదటిసారి ఒంగోలు వచ్చి మాట్లాడారు. అది కొంచెం షాకింగ్ కామెంట్స్ అయింది. అది ఇప్పుడు భావభావార్థుల పోరు మనం గతంలో చూస్తే 2019 నుంచి కూడా వాళ్ళిద్దరు కొంచెం క్లారిటీగా లేదు. ఇద్దరికి సరైనటువంటి ఆ రిలేషన్ అనేది లేదు, అది కట్ అయిపోయింది. సో దానివల్ల ఆయన నేను ఒంగోలులో కూడా పోటీ చేయనని ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది వాసు గారు. ఎందుకంటే ఇక్కడ విషయాలు, లోకల్ జిల్లాల విషయాలు సుబ్బారెడ్డి గారు కలుగు చేసుకుంటున్నారు. సో అందువల్ల నాకు వద్ద అవసరం లేదన్నట్టుగా కూడా మాట్లాడారు. తర్వాత మరి కుమారుడిని రాజకీయ అరంగరేట చేయించడానికి కుమారుడు గొట్టికడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాదులే, ప్రస్తుతానికి నువ్వు పోటీ చేయని చెప్పడం, ఇలాగ కొన్ని జరిగినాయి. సో ఆ ఇష్టం మీదకే జగన్ గారికి ఆయనకి కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. అయినా ఆ ఇష్టం మేరకు పోటీ చేశారు, అనుకున్న రీతిలో ఓడిపోయారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ షాకింగ్ కామెంట్స్ చెల్తాయా, ఎంతవరకు నడుస్తాయి? బావ మీద బావమరిది పోరు, లేకపోతే కామెంట్స్. ఇది ఒంగోలు ప్రజలు కొంచెం ఆశ్చర్యంగా కలిగించేటువంటి విషయమే. కాకపోతే రాజకీయంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా సొంతాలు మనాలేదు, తనాలేదు, ఏదో కామెంట్ చేయాలి. అంటే ఆయన ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ఆయన మీద ఈయన కామెంట్ అనేది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలో ఖచ్చితంగా అవసరం కనుక ఆయన మాట్లాడారు అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే నిజానికి నిజ నిర్ధారణ అనేది చాలా క్లారిటీగా రావాల్సి ఉంది. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరి వీళ్ళందరినీ మార్చి, వాళ్ళ మాటలు మార్చి లడ్డులో కల్తీ లేదని చెప్తారా, ఉందని చెప్తాడా? అదేవిధంగా ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా చెప్పినా కూడా సిఐడి వాళ్ళు కరెక్ట్గా చెప్తారంటారా? ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు అది క్లారిటీ వస్తుందని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. సో మొత్తం మీద మాత్రం ఎప్పుడూ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తిరుపతి తిరుమల లడ్డు విషయం గురించి మాట్లాడటం కొంచెం సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.